గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. నేను ఈరోజు ఐకియాకి వెళ్తున్నాం. ఐకియాలో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా మీకు ఫుల్ డీటెయిల్స్తో ఈ వీడియోలో చూపిస్తాను. ఐకియా ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీలో ఉంటుంది. ఐకియాలో నేనైతే ఇది విజిట్ చేయడం అరౌండ్ 16th టైం అనమాట. నాకైతే చాలా ఇష్టం. అందులో చాలా వెరైటీస్ ఉంటాయి, అవన్నీ మీకు చూపిస్తా. మా చెల్లి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నేను అందుకే దాన్ని తీసుకువెళ్తున్నాను. ఐకియా అనేది మన హైదరాబాద్లో ఫస్ట్ టైం, అది ఓకే. బట్ ఆల్ ఓవర్ ఇండియాలోనే ఐకియా స్టోర్ అనేది హైదరాబాద్లోనే ఫస్ట్ టైం పెట్టారనమాట. అది కూడా 2018లో. తర్వాత బ్రాంచెస్ వచ్చినాయి, బట్ ఇండియాలో ఫస్ట్ స్టోర్ అయితే మాత్రం మన హైదరాబాద్లోనే. ఈ ఐకియా రోడ్ అయితే ఎప్పుడు అసలు ఖాళీనే ఉండదు, ఎటు చూసినా జనాలే. బట్ లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, చాలామంది ట్రిప్స్కి అవి వెళ్ళిపోయినట్టున్నారు. రోడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మేమైతే ఐకియా లోపలికి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో పార్కింగ్ చేసేస్తాం ఫస్ట్. సో బేసిక్గా ఈ లైన్లోనే చాలాసేపు అనమాట, చాలా పెద్ద లైనే ఉంటుంది. బట్ ఈరోజైతే నాకు చాలా మైండ్ మొత్తం రిలాక్స్గా అనిపించింది. నేనైతే ఐకియాలోకి వెళ్తున్నాను. మేము కాలేజీకి వెళ్ళినప్పుడు సైకిల్స్ ఆర్డర్లో పెట్టమంటేనే నాకు చాలా బద్ధకం. అలాంటిది బ్యాగ్స్ తీసి చెకింగ్, ఈ ప్రాసెస్ అంతా అయితే నాకు కొంచెం హెడేక్ వచ్చేస్తుంది. బట్ చెకింగ్ చేయకుండా అయితే లోపలికి పంపరు కదా. సో నేనైతే P1 నుంచి లోపలికి ఎంటర్ అయిపోతున్నాను. ఇప్పుడు ఐకియా మొదలైనప్పటి నుంచి ఎగ్జిట్ గేట్ వచ్చేంత వరకు నేనైతే చాలా ఎనర్జీతో ఉంటాను. బేసిక్గా డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ, మనకు చాలా ఓపిక ఉండాలి తిరగడానికి. బట్ నాకైతే షాపింగ్ పిచ్చి చాలా ఎక్కువ అనమాట. సో ఆ ఆనందంతో అయినా సరే ఓపిక తెచ్చుకుని కూడా తిరిగేస్తాను. ఒక రోజంతా ఫుల్గా తినేసి కొనేసుకుంటే నెక్స్ట్ డే రెస్ట్ తీసుకోవచ్చులే అన్న థాట్లో ఉంటాను నేను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక షాప్ ఎండ్ అయ్యే వరకు నాతో పెద్ద మాట్లాడరు, వీడియో తీస్తూ అయితే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే స్పూన్స్ చూడండి, 4 స్పూన్స్ వచ్చి 19 రూపీస్. రేట్ చాలా రీజనబుల్, ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. నేను లాస్ట్ టైం తీసుకున్నాను, అవి ఇప్పటికీ కూడా కొంచెం కూడా లైక్ ఏం ఎరగడం కానీ అలాంటిది ఏం లేదనమాట. ఫస్ట్ ఒక ఎల్లో కలర్ సంచి అయితే తీసేసుకున్నాను, బట్ వాళ్ళే నీట్గా పెట్టేసి ఉంచారు బ్యాగ్కి. నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసేసి అందులో వేసేసి ఇంకా తిరగడం స్టార్ట్ చేశాను. చూడండి రూమ్స్ అయ్యి, నేను ఎక్కడికో వచ్చానని అనిపిస్తుంది ఒక్కోసారి ఐకియాకి వచ్చిన ప్రతిసారి. నాకు ఐకియాలో బాగా నచ్చేది ఏంటి అంటే వాళ్ళ రూమ్స్ నీట్గా డెకరేట్ చేసి ఉంచుతారు. సో మనకి ఏదైనా ఆల్రెడీ మనకున్న రూమ్స్ని మార్చుకోవాలి అన్నా, లేకపోతే మనం కొత్త ఫ్లాట్ తీసుకుని ఎలా ఒక ఐడియా కోసం అనమాట. లైక్ మనకు మంచం, బెడ్ ఎక్కడ, కబోర్డ్స్ అవి ఎక్కడ, ఏది ఎక్కడ పెట్టుకుంటే అందంగా ఉంటుంది, ఒక ఐడియా వస్తుంది. మనం వీళ్ళకే ఇచ్చేసినా సరే వీళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. అది మన అమౌంట్ బడ్జెట్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. ఇంకా సోఫా మోడల్స్ అయితే ఉంటాయి అసలు. ఇంకా అల్టిమేటు మనకి ఐకియాలో ఉండే ఫర్నిచర్ మొత్తం కూడా ఇంపోర్టెడే. సోఫాస్ అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలా బాగుంటుంది. అది కుషన్ కానీ, వాళ్ళు వాడే మెటీరియల్ కానీ, ఆ క్లాత్ కానీ, వాళ్ళు చేసే డిజైన్ కానీ నాకైతే చాలా ఇష్టం. మేమైతే బేసిక్గా ఫస్ట్ వచ్చింది అయితే సోఫా తీసుకోవడానికే. ఇక్కడైతే మేము చాలా మోడల్స్ చూసాం. అమౌంట్లు కూడా మేము ఏదైనా తీసుకోవాలనేటప్పుడు ఒక 4-5 షాపులు తిరిగిన తర్వాతే ఒక ఐడియాకి వస్తామన్నమాట. ఏది ఎక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ, క్వాలిటీ ఎలా ఉంది అవన్నీ చూస్తాం. నేను చాలా షాప్స్ అయితే తిరిగిన తర్వాత ఐకియాలో మంచి ఆఫర్స్ పెట్టారంట సోఫాస్ మీద. అవి కూడా సరే ఇక్కడ చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. ఇందులో అయితే మాకు బాగా గ్రే కలర్ సోఫా బాగా నచ్చింది. ఫైనల్గా అదైతే ఆర్డర్ చేసేసాం. ఇంకా సోఫా సెక్షన్ మొత్తం కంప్లీట్ చేసేసాము. చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇక్కడైతే మిర్రర్స్ అవి ఉన్నాయి, మనకు కావాలంటే అవి పీసెస్ వైజ్గా ఇస్తారు, మనం తెచ్చి మన వాల్కి అంటించుకోవచ్చు. ఇక్కడ ఈ రూమ్ చూడండి, మనకి ఇప్పుడు ఇలాగే సెట్ మొత్తం కావాలి, మనకు అంత అలా ఉంది అంటే ఇస్తారు. అమౌంట్ అయితే నాకు కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. సో నేను అక్కడైతే ఉండి వీడియోస్, ఫొటోస్ అన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసాను. లైక్ కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళు డెకరేట్ చేసేది ఉంటుంది, నాకు చాలా ఇష్టం. వైట్, గ్రీన్ కానీ అన్ని లైట్ కలర్స్తో ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మన వాల్స్కి సెట్ అయ్యే కలర్స్ ఫర్నిచర్ తీసుకోవడం లైక్ అలా కూడా ఉంటుంది. కర్టెన్స్ చూడండి, ఇవి కూడా ఆఫర్లో పెట్టారు, బాగున్నాయి. ఇక్కడ ఈ హౌస్ ఉంది అసలు, మేబీ ఎప్పుడైనా విల్లా తీసుకుంటే ఇలానే డెకరేట్ చేసుకోవాలేమో. ఆ ఫోటో ఫ్రేమ్స్ కానీ అవన్నీ కానీ చాలా బాగున్నాయి. బుక్స్ అయితే నేను ఎప్పుడు అంతలా
చదవను. అంటే స్కూల్లో ఉన్నప్పుడు చదివేవాళ్ళం కానీ ఇప్పుడు అంత హాబీ ఏం కాదు. బట్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. టేబుల్స్ అవి కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు టీవీ కబోర్డ్ ఉంది. మనం టీవీ ఉన్న చోట సింపుల్గా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది కూడా వాళ్ళు టీవీ స్పేస్ మొత్తం కూడా మనకి కొన్ని డెమోస్ ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. సో ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏంటి, క్రాకరీ యూనిట్స్ ఎలా ఉంటే బాగుంటుంది అవన్నీ కూడా చూపిస్తారు. డైనింగ్ టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఇప్పుడైతే ఎందుకో డైనింగ్ టేబుల్ కలెక్షన్ అయితే నాకు చాలా తక్కువ కనిపించింది. ప్రీవియస్గా నేను వచ్చినప్పుడు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మిర్రర్స్ చూడండి చాలా టైప్స్ ఉన్నాయి. మనకు ఒక డెమో వాడు చూపిస్తాడు కదా, మనకి ఏ షేప్ నచ్చితే అది ఆ మిర్రర్స్ తెచ్చుకుని మనం ఇక్కడ మన వాల్స్కి అవి సెట్ చేసుకోవచ్చు. ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్స్ కాస్ట్ అయితే నాకు టూ కాస్ట్లీ అనిపించింది. మనం ముందు చూసిన రూమ్కి దీనికి ఆల్మోస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కలర్ కాంబినేషన్ అవి చూడండి. వాల్స్కి ఉండే కలర్ బట్టి కూడా వీళ్ళు నీట్గా డెకరేట్ చేస్తున్నారు. నాకు ఫస్ట్లో తెలియక క్రోకరీ యూనిట్కి సపోజ్ వాళ్ళు 10,000 అని పెట్టారనుకోండి, నేను ఏమనుకునేదాన్ని అంటే అందులో ఉన్న బౌల్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తారనుకునేదాన్ని. బట్ దేనికి దానికే సపరేట్ ప్రైజెస్ ఉంటాయి. మా చెల్లి అయితే అక్కడ ఫోటోలు దిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అలా ముందుకు వస్తే ఈ రూమ్లో మొత్తం కిచెన్ మొత్తం లైక్ మనం ఎలా సర్దుకుంటే బాగుంటుంది ఆ డెమోలో చూపించారు, బాగుంది. ఇవి కూడా చూడండి స్టోరేజ్ బాక్సెస్ అవన్నీ కూడా ఉంటాయి. కబోర్డ్స్కి కానీ మనం ఏదైనా తీసుకుంటే బీరువాలు అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఐకియాలో మనకి ఏదైనా ఒక పార్ట్ ఏదైనా పాడైపోయినా దానికి స్పేర్స్ దొరికేస్తాయి అన్నమాట ఈజీగా. ఇక్కడ చూడండి కిడ్ రూమ్ ఎంత నీట్గా డెకరేట్ చేశారో పిల్లలకి ఇష్టంగా. ఆ పిల్ల అయితే అసలు వాళ్ళ పేరెంట్స్ని తినేస్తుంది నాకు ఆ మంచం కావాలి అని. పిల్లలు ఏడిస్తే భలే ఉంటుంది. నేను యూనికార్న్ అకాడమీ అలాంటి వెబ్ సిరీస్లో చూసేదాన్ని ఇలాంటి రూమ్స్. ఐకియాకి వస్తే ఇవి కూడా చూసేయచ్చు అని అర్థమైంది. చూడండి మొత్తం పింక్ కలర్లో బేబీ పింక్తో పిల్లలకి ఎంతో ఇష్టమయ్యేలా ఉంది. వాళ్ళకి బుడ్డి డైనింగ్ టేబుల్ ఒకటి, స్టడీ చైర్ ఒకటి, మంచం అన్నీ బాగున్నాయి. ఇక్కడైతే మొత్తం ఫుల్ బెడ్స్ అనమాట. సింగిల్ కాట్, డబుల్ కాట్ అన్నీ ఉంటాయి. ఈ బెడ్ వేసిన పక్కనే ఆ క్రోకరీ యూనిట్స్ అవన్నీ చూడండి నీట్గా ఉంది వైట్ కలర్లో మొత్తం. ఇక్కడ కూడా మొత్తం బెడ్సే ఉంటాయన్నమాట. మా హస్బెండ్కి నీరసం వచ్చింది, కూర్చున్నారు అప్పుడే. మనం ఏమైనా టేబుల్స్ అవి కావాలి అన్న అవన్నీ కూడా ఉంటాయి. ఇవేమో అన్నీ డోర్ మ్యాట్స్ అవి ఉన్నాయి ఇక్కడ. డోర్ మ్యాట్స్ కూడా ఈచ్ వన్ 299, 199, 99 ఆ రేంజ్ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ ఉంటాయి. మనం ఓపికగా వెతుక్కోవడం సెట్ చేసుకోవడంలోనే ఉంటుంది ఐకియాలో. ఇక్కడ ఎందుకో ఒకసారి మిర్రర్ చూడగానే వీడియో దగ్గరికి వెళ్ళి తీయాలనిపించింది. సో వెళ్ళాను. ఇవి కూడా చూడండి మన సింక్ దగ్గర ఏదైనా మ్యాచింగ్ మిర్రర్ అవి పెట్టుకోవాలి అన్నా అవన్నీ కూడా ఉంటాయి. ఈ స్టూల్స్ అయితే మాత్రం 600 ఉంది, బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అది. ఇవి చూడండి కంప్యూటర్ టేబుల్స్. ఈ కంప్యూటర్ టేబుల్స్ అనేది మనకి హైట్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి అరౌండ్ అది 40K ఉంది. నెక్స్ట్ మళ్ళీ బెడ్సే ఉన్నాయన్నమాట. సెక్షన్స్ అలా డివైడ్ అయి ఉంటాయి దేనికదే, కానీ ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్. మధ్యలో మనం ఎగ్జిట్ అవ్వడానికి ఉండదు. చిన్నపిల్లల రూమ్స్ అవి చూసాం కదా, వాటి మీద బెడ్షీట్లు, పిల్లోస్ అవన్నీ కూడా ఇప్పుడు ఫ్రంట్ వచ్చే దగ్గర ఉంటాయి. చూపిస్తా. యాక్చువల్లీ ఈ రూమ్ బాగుంది అని చెప్పి ఇక్కడ అరౌండ్ ఒక 10 minutes ఇక్కడే కూర్చొని పోయాం. కూర్చోడానికి కూడా పీస్ఫుల్గా ఉంది అని. చూడండి అసలు ఈ రూమ్లోకి వెళ్తుంటే నేను ఏదైనా సినిమాలో, చాలా సినిమాస్లో విల్లాస్లో అపార్ట్మెంట్స్లో ఉంటాయి కదా రూమ్స్, ఆ టైప్లో అనిపించింది. నేనైతే ప్రశాంతంగా కూర్చుని కొంచెంసేపు అలా ఆడుతూ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. మా హస్బెండ్ నువ్వు కుదురుగా ఉంటేనే వీడియో తీస్తా అన్నారు. అప్పటికి ఎలా అయితే తీయించేసుకున్నాను. మిర్రర్స్ అయితే బాగున్నాయి. 4 వచ్చి 299 అలా ఉన్నాయన్నమాట. ఈ బాక్సెస్ కూడా 149 నుంచి స్టార్ట్ అవుతాయి. మనం ముందు బెడ్స్ అవి చూసాం కదా, ఇప్పుడు ఆ బెడ్స్ మీద కావాల్సిన బెడ్షీట్లు, పిల్లో కవర్స్ అవన్నీ ఉంటాయి. సింగిల్ బెడ్షీట్స్ అని, డబుల్ బెడ్షీట్స్ అని అవన్నీ కూడా ఇక్కడ మనకి కావాల్సిన డిజైన్స్లో, కలర్స్లో ఉంటాయన్నమాట.
చూడండి అసలు ఎంత నడుస్తున్నా ఇంక అసలు తరగట్లేదు ప్లేస్ అయితే. బొమ్మలు అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయినాయి, టాయ్స్ వచ్చి ఇంకా పిల్లలు ఈ సెక్షన్ ఎక్కడ పిల్లల్ని తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళ కళ్ళు మూసే బయటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అన్ని రకాల బొమ్మలు ఉంటాయి ఇక్కడ. చూడండి అసలు ఆక్టోపస్, డాల్ఫిన్, పాండా, ఇంక ఇవన్నీ ఎలిఫెంట్ ఉంది, అదైతే ఇంకా క్యూట్గా ఉంది. ఎంత బాగుందో చూడండి. అమౌంటే ఎక్కువ, 2000 ఉంది అది. ఇంకా పాండా అయితే బుడ్డి పాండా చాలా బాగుంది, అది అరౌండ్ ఒక 499. ఇలా ఇవన్నీ కూడా వాళ్ళు చూడండి ఎంత నీట్గా సర్దారో. ఎక్కడ కూడా డస్ట్ అనేది నాకు కనిపించట్లేదు. మామూలుగా మనం బేసికల్గా ఇంట్లో మనం సర్దుకుంటుంటేనే డస్ట్ వచ్చేస్తుంది కదా, వీళ్ళు ఎంత ఓపికగా సర్దుతున్నారా అనిపించింది. అసలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా స్పూన్స్ కానీ, ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ ఇవన్నీ 99 రూపీసే. 4, 6 అలా వచ్చి ఆ 6 గ్లాసెస్ 99 రూపీసే. అవైతే చాలా క్వాలిటీగా ఉంటాయి, గమ్మున ఎరగవు కూడా, స్ట్రాంగ్గా ఉంటుంది ఆ ప్లాస్టిక్ కూడా. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటుంటే ఇంకా లైట్స్ కనిపించినాయి అనమాట. లైట్స్ కూడా చాలా కలెక్షన్ బాగుంది. 299 రూపీస్ అనమాట అది మొత్తం, అది హ్యాంగ్ చేసేది. అలా ఇవన్నీ కూడా చిన్న బల్బ్స్ అని అవన్నీ 99 రూపీస్, 29 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. కొన్ని అమౌంట్ వచ్చేటప్పుడు చూసి తీసుకోవాలి. కొన్ని అయితే ఎక్కువే ఉంటాయి, కొన్ని అయితే నార్మల్ మన బడ్జెట్లోనే ఉంటాయి. ఇంత తిరిగిన తర్వాత ఇంకా ఆకలి వేస్తుంది కదా, ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతున్నాను. ఆకలి వేసి తప్పదు అని తినాలని తప్ప నాకు ఐకేలో ఫుడ్ అయితే అస్సలు నచ్చదు. ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది బట్ టేస్ట్ అయితే అస్సలు ఉండదు. బట్ ఇంకొక ఆప్షన్ లేకైతే తినాలి కదా, కొంచెం తిరగాలి అంటే ఓపిక రావాలి. సో నేనైతే చూస్తున్నాను ఏం తీసుకుందాం, ఏం బాగుంటాయని. జామ్స్ అవి కూడా ఉంటాయి, కావాలంటే మనం అవి ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు కాఫీ గ్లాసులు ఒక 2, నార్మల్ డ్రింక్ గ్లాసులు ఒక 2 తీసుకుంటాం. ఎంటీవే తీసుకుంటాం. బిల్లింగ్ అయిన తర్వాత అక్కడ బయట ఉంటే మనం తీసుకోవచ్చు. కాఫీ అయితే 89 రూపీసే, అలాగే డ్రింక్ కూడా 89 రూపీసే. ఒక గ్లాస్ తీసుకున్న వాళ్ళు ఎన్ని గ్లాసులైనా తాగొచ్చు అనమాట. ఆ సీక్రెట్ మీకు తర్వాత చెప్తాను. మ్యాంగో చీజ్ కేక్ బాగుంటుందంట, సో అదొకటి అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా కేక్స్ అన్నీ చూస్తున్నాం అసలు ఏం బాగుంటుంది ఏంటి అని. సరే ఇంకా మ్యాంగో ట్రై చేద్దామని చెప్పి ఇదైతే తీసుకున్నాను నేను. అలా ముందుకు వెళ్తే కుకీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ నార్మల్గా తినేవే కదా, ఇంకా వాటి జోలికి వెళ్ళలేదు. ఆకలి వేస్తుందని చెప్పి లాస్ట్ టైం బిర్యానీ తిన్నాను, ఇంకెప్పుడు బిర్యానీయే తినకూడదన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను అనమాట. అందుకే ఇంకేం చూద్దాం అనేటప్పటికీ చికెన్ టిక్కా శాండ్విచ్ ఉంది, అవైతే బాగుంటాయి అంట. మనకైతే ఈరోజు తినం నాన్ వెజ్. ఇంకా వెజ్జెస్ వచ్చేటప్పటికి వెజ్ బౌల్స్ ఉంటాయి, తీసుకోవచ్చు. మేమైతే ఒక 2 తీసుకున్నాము. నెక్స్ట్ నార్మల్ వైట్ రైస్ ఒకటి తీసుకున్నాము. ఇంకా అవన్నీ తీసుకుని అయితే నేను వెళ్ళిపోతున్నాను బిల్లింగ్కి. మనం అవన్నీ తీసేసుకున్న తర్వాత బిల్లింగ్ చేయొచ్చు. మీకు ఒక సీక్రెట్ చెప్తాను కదా కాఫీ అండ్ డ్రింక్స్ గురించి. ఇప్పుడు మనం ఒకటి కాఫీ కప్ తీసుకున్నాం కదా 89 రూపీస్కి, ఎన్నిసార్లు అయినా తాగొచ్చు. నేనైతే ఒకటి తీసుకున్నా కదా, మేము వెళ్ళిందేమో 5 మెంబర్స్. నేను ఆ 5 మెంబర్స్కి తెచ్చేసానమాట. నేను తాగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అలా మనం అలా ఎన్నైనా తాగొచ్చు. నాకు ఆ ఫుడ్ మీద ఐకేకి వెళ్ళినప్పుడు ఆ కాఫీ ఆ డ్రింకులు తాగడం బెస్ట్ అనిపించింది. స్పార్క్లింగ్ వాటర్ అని చెప్పి ఉంటాయన్నమాట, మనకు కావాల్సిన అన్ని ఫ్లేవర్స్లో ఉంటాయి. స్ట్రాబెర్రీ, లీచీ, కోకోకోలా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫుడ్ సెక్షన్ కంప్లీట్ చేసి కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కింద ఏముంటాయి అంటే ఫ్లవర్స్ కానీ, మొక్కలు, నెక్స్ట్ వచ్చేటప్పుడు మెయిన్ కిచెన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, లైట్స్, అండ్ ఇంకా అలా ఎగ్జిట్ గేట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను ఇక్కడైతే మొక్కలు అవి చాలా బాగున్నాయి. ఇవి ప్లాస్టిక్ నా చేతిలో ఉంది అయితే, కానీ చాలా బాగుంది కదా. ఇంకా వాష్రూమ్ బ్రషెస్ అవి ఉన్నాయి. అమౌంట్ చూడండి, 49 రూపీస్ అండ్ 99 రూపీస్, 69 రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. సో నాకు బయటతో పోలిస్తే ఇక్కడ బెస్ట్ అనే అనిపించింది, క్వాలిటీ కూడా ఉంది. సో అవి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అలా ముందుకు వెళ్తే ఇంకా కిచెన్ వేర్ ఏమున్నాయి, ఏం కావాలని. యాక్చువల్లీ ఐస్ క్రీమ్వి తీసుకుందాం అనుకున్నాను, సో అవి ఆల్రెడీ ఉన్నాయి, సో ఇంక తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకా అలా ముందుకు వెళ్తే ఆయిల్వి కూడా ఉన్నాయి, ఆయిల్ మనం వేసుకుంటాం కదా, సో అవి కూడా ఉన్నాయి. 199 రూపీస్, 89 రూపీస్, 900, 400 అలా సైజుని బట్టి అమౌంట్ అనేది ఉందన్నమాట.
చాపింగ్ బోర్డ్ చూడండి ఎంత బుడ్డిది ఉందో. ఇది ప్రైస్ కూడా 69 రూపీస్ ఉంది. ఇంక ఇవైతే భలే నచ్చి నాకు బుడ్డి జార్స్ అనమాట. ఇంక ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్సే. నేను గ్లాస్ ఐటమ్స్కి చాలా దూరంగా ఉంటాను. ఇది తీసుకుంటే కేక్ అది చేయడానికి బాగుంటుంది అని అనుకున్నాం, బట్ అది ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇంకా చూడండి కిచెన్ మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తే మనకి అన్నీ ఒక ఐడియా వస్తుంది. అండ్ మెయిన్గా ఏంటి అంటే ఎంట్రీ ఎగ్జిట్కి అమౌంట్స్ ఆ గోలే ఉండదు. మనకు కావాల్సినంతసేపు వచ్చి మనకి ఏం కావాలో చూసుకోవచ్చు తాయితీగా. కిచెన్ వేర్ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది. అమౌంట్ కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది, బట్ ఓకే క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనకు నచ్చితే మనం పెట్టొచ్చు. ఇక్కడ చూడండి కుక్కర్స్ అవి కూడా ఇవి ఆఫర్లో అవి అయితే లేదు. కిచెన్ అయితే నేను చూసాను. ఇక్కడ గ్లాస్ ప్లేట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. చూపిస్తా వస్తుంది ఆగండి. ఈ బౌల్స్ ఇవన్నీ కూడా 69, 99, 199 ఆ రేంజ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అలా వెళ్తూ ఉంటుంటే ఇంకా వాళ్ళే నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంచుతున్నారు కదా. టిష్యూస్ చూడండి చాలా క్వాలిటీగా డిఫరెంట్గా అనిపించినాయి, బట్ అమౌంట్ అస్సలు నచ్చలేదు నాకు, వదిలేశాను. ఇవి కర్టెన్స్ అనుకుంటా, సారీ యాప్రాన్స్ అవి అనుకుంటా. ఇంకా మనం కుకింగ్ అవి చేసినప్పుడు పెట్టే ఉంటాయి కదా అవి. ఇంకా ప్లేట్స్, ఇంకా పిల్లోస్ కర్టెన్ సెక్షన్కి వచ్చాం. కర్టెన్స్ అయితే మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. లైట్ కలర్స్, డార్క్ కలర్స్, నెట్వి, నార్మల్వి అన్నీ ఉన్నాయన్నమాట. అమౌంట్ కూడా నేను వీటి మీద కూడా ఆఫర్స్ ఏం చూడలేదు, తక్కువగా ఉన్నాయి ఆఫర్స్ కూడా. 2 కర్టెన్స్ వచ్చి 1500, 2000 అలా పడుతున్నాయి. ఇంకా అందుకే ఇంక కర్టెన్స్ తీసుకోలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆఫర్ పెట్టినప్పుడు చూడాలి. ఆ బ్లాక్ అండ్ వైట్ అవి కలర్ కాంబినేషన్ బాగున్నాయి కదా. పిల్లోస్ చూడండి చాలా రకాలు ఉన్నాయి. అసలు ఆ కలర్సే ఆరెంజ్, రెడ్, గ్రే కలర్, బ్లూ, గ్రీన్, పింక్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మనకి సింగిల్ పిల్లోస్ అలా కూడా వస్తాయన్నమాట. ఇన్ కేస్ మనం ఫస్ట్లో సోఫాలు చూసాం కదా, ఆ గ్రే కలర్ ఫర్ సపోజ్ గ్రే కలర్ సోఫా మీద పిల్లో ఏదైనా కొంచెం ఇదైనా మనకి పార్ట్స్ అనేవి ఈజీగా దొరికేస్తాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటుంటే బెడ్షీట్లు ఉన్నాయి. బెడ్షీట్ల మీద కూడా ఆఫర్స్ అంత ఎక్కువేం లేవు. సో బెడ్షీట్లు కూడా చాలా బాగున్నాయి క్వాలిటీగా. ఇంకా కలర్ కాంబినేషన్స్ అవి చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఇంకా మన లేడీస్కి ఎంత షాపింగ్ చేసినా ఇంక ఓపిక వస్తూనే ఉంటుంది కదా. నేను ఈ సెట్ మొత్తం 1600 అనుకున్నాను. తర్వాత చెప్పారు మా హస్బెండ్ ఆ బోర్డు ఒకటే 1600, తర్వాత ఆ బౌల్స్ అన్నీ నువ్వే కొనుక్కోవాలి అని. ఇంకా అందుకే ఇంక అలా షాక్ అయ్యి చూశాను. ఇక్కడ చూడండి అసలు నేను చూసి షాక్ అయ్యాను. అసలు పుస్తకాలు కొనాలి, షాపింగ్కి వెళ్ళాలి, కూరగాయలు కొనాలి, ఒక బోర్డు అనమాట. మనం డైలీ ఏం చేయాలనుకుంటున్నామో మర్చిపోతాం కదా, సో అక్కడ రాసేసుకోవచ్చు. బాగుంది ఆ థీమ్ అయితే నాకు. ఇంకా కలర్ఫుల్ సెక్షన్కి వచ్చేసాం. ఇంకా లైట్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా మనకి ఏం తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ ఒకటే తక్కువ. రకరకాల మోడల్స్ అన్నీ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా హోటల్స్లో కానీ చూసిన కొన్ని మోడల్స్ అనుకుంటాం కదా చాలా బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నారో ఏంటా అని. చూడండి ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది. నేను ఇక్కడికి రావగానే ఏదో మంచి రెస్టారెంట్కి వెళ్ళిన ఫీల్ వచ్చింది. చూడండి ఎంత నీట్గా ఉందో. అందుకే నా మొహం కూడా ఇంకో ట్యూబ్ లైట్లో వెలిగిపోతుంది అనమాట. స్టడీ టేబుల్ మీద పెట్టుకునే లైట్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి. రూమ్స్లో ఏమైనా కార్నర్లో పెట్టుకోవడానికి కానీ లైట్గా లైక్ ఎలా అంటే బెడ్ బల్బ్ లాగా పెట్టుకోవాలన్నా అవి ఉన్నాయి. ఇంకా స్వాగత్ ఆయే అని వచ్చేసింది కదా. ఇంకా ఇవి కూడా సేమ్ డోర్ మ్యాట్స్ అవి ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసరికి కార్పెట్స్ కూడా ఆఫర్స్ బాగున్నాయి. కార్పెట్స్ ఎలా ఉన్నాయంటే లైక్ 10,000, 5,000కి అలాగా చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కార్పెట్స్ మీద. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదైతే భలే ఉంది. దీంతో ఫోటో తీస్తున్నాను. కార్పెట్తో ఫోటో ఏంటి అన్నారు మా హస్బెండ్. బాగుంది కదా. ఇంకా క్లాక్స్ వచ్చేటప్పటికి సింప్లీ సూపర్ యూనిక్ కలెక్షన్లా అనిపించింది నాకు. ఆ గ్రీన్ కలర్ బాగా నచ్చింది, అవి తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా క్లాక్స్ చూస్తూ ఉంటుంటే చాలా నీట్గా ఉన్నాయి. మనం వాల్ మీద ఏం పెట్టకపోయినా క్లాక్ ఒక్కటి పెడితే లుక్ బాగుంటుంది అనిపించింది నాకు. మళ్ళీ మిర్రర్స్ వచ్చినాయి మనకి సింక్ దగ్గర అవి పెట్టుకోవడానికి. అవి కూడా మిర్రర్స్ ఇవి ఇంకా బెడ్రూమ్లో కానీ అవి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్రేమ్స్ అవి మళ్ళీ ఉన్నాయన్నమాట.
ఇది చూడండి ఈ లొకేషన్ అసలు ఎంత బాగుందో. లొకేషన్ అనేస్తున్నాను ఏదో మళ్ళీ వేరే సపరేట్ ప్లేస్కి వెళ్ళినట్టు. ఈ ఏరియా కూడా చాలా బాగుంది ఫొటోస్కి అయ్యి. మా హస్బెండ్ వెనక వస్తున్నారు, అర్జెంట్గా వెళ్ళిపోయి అక్కడ నిలబడిపోవాలి, ఎందుకంటే ఆయన వచ్చేటప్పటికి ఫోటో దిగాలి కదా. ఫ్లవర్స్ అవి అంత అందంగా ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసి అవన్నీ రియల్ ఫ్లవర్స్ అనుకునేదాన్ని, ఎందుకంటే అంత లుక్ మాత్రం ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఇవంతా సెక్షన్ కానీ నాకు ఇదేదో బాలు సినిమాలో బొకే షాప్కి వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనం ఏది ఎలా డిజైన్ చేసుకోవాలి, మనకి ఏది సెట్ అవుతుంది అని అన్నీ కూడా ఒక ఐడియా వస్తుంది. ఇప్పటికీ మా చెల్లికి ఇంకా నీరసం మొదలైంది, నడవలేని అంటుంది. ఇంకా డెడ్ ఎండ్కి వచ్చేసాంలే, ఎగ్జిట్ గేట్ దగ్గరికి, బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసామన్నాం. ఇది మొత్తం అనమాట గోడౌన్ టైపు. లైక్ ఎలా అంటే వీళ్ళకి కావాల్సిన పెద్ద పెద్ద ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎంత పెద్దది ఉందో అసలు. ఇది వేర్ హౌస్. సో ఇక్కడే స్టాక్ అంతా ఉంటుందన్నమాట, పైన ఉన్న ప్రతి ఒక్క డిస్ప్లే పీస్ అన్నీ కూడా. సో మనకి ఇక్కడ నుంచే డైరెక్ట్గా డెలివరీ చేస్తారనమాట. చూడండి ఎంత స్టోర్ చేసి ఉంచారో మొత్తం. ఈ బుడ్డి చైర్స్ చూడండి ఎలా పెట్టారో, పింక్ అండ్ వైట్, ఆ కాంబినేషన్ బాగుంది కదా. ఇంకా కౌంటర్స్ అయితే 1 నుండి స్టార్ట్ చేసి 20 ఉన్నాయన్నమాట. ఎన్ని కౌంటర్స్ అసలు అనిపించింది. బట్ మేము వెళ్ళిన రోజు కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి ఇంకా ఈజీగా అయింది, కానీ ఈవెన్ ఆ 20 కౌంటర్లు కూడా క్లోజ్ అయిపోయిన చూసాం మేము. బిల్లింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈవినింగ్ 5కి వెళ్ళిన వాళ్ళం, బయటికి రావడానికి 10:30 అయ్యింది. ఇంకా పార్కింగ్ ఏరియాలో ఎవరున్నారో మీకు చూపిస్తాను చూడండి. పార్కింగ్ ఏరియా అంతా ఎంత ఖాళీగా ఉందో. ఇంకొంచెంసేపు అలా వీడియో తీసి కామెడీలు చేస్తూ ఎలా అయితే వస్తుందో. నేను ఒక్కదాన్నే ఓపికగా ఉన్నాను అని అనిపించింది. మిగిలిన వాళ్ళందరూ వికెట్లు డౌన్ అయిపోయినాయి అనమాట. వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో వచ్చేటప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. ఇంకా మా చెల్లి అయితే మాత్రం అది చూడగానే అక్క అది ఎక్కుదాము తిరుగుదాం ఎవరూ లేరు కదా అని అంది. అది నేను ఏదో వెళ్దాం అనుకున్నాను, దాన్ని ఎక్కి తోసేద్దాం ఎలా అయినా సరే భయపడుతుంది అనుకున్నాం. బట్ అదైతే భయపడలేదు, వీడియోకి బాగానే స్టిల్ ఇచ్చింది. ఇంక నేను వెళ్ళినప్పుడు అయితే గుండెకి సచ్చాను నేనైతే. ఈ ఐకియా స్టోర్ మొత్తం విజిట్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.